ఇంకేం ఆడతారు? వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చు. ఫిట్నెస్ కాపాడుకోవడం కష్టం. ఫామ్ కంటిన్యూ చేయడం మరీ కష్టం. కుర్రాలతో పోటీలో నిలవడం కష్టమే. ఇవి 2-3 నెలలుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి వినిపించిన మాటలు. నిజమే, రోకో జోడీ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. కొన్నేళ్లుగా వీరు సాధించిన రికార్డులు లేవు. అందుకుని మైలురాళ్ళు లేవు. రుచి చూడని విజయాలు లేవు. గంభీర్తో ఉన్న సమస్యతో టెస్ట్ క్రికెట్కు, అంతకుముందు టీ20లకు గుడ్ బై చెప్పేసిన వీరిద్దరూ ప్రస్తుతం వన్డేలో మాత్రమే ఆడుతున్నారు. 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగాలనే పట్టుదలతో ఉన్న రోహిత్ కోహ్లీ ఇటీవల ఆసీస్ టూర్లోనూ, తర్వాత సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ తమ సత్తా ఏంటనేది అందరికీ చాటి చెప్పారు. ఇప్పుడు దేశావళి టోర్నీ విజయ్ హజారేలోనూ దుమ్ము లేపుతున్నారు. తమ స్టేట్ టీమ్స్ తరపున బరిలోకి దిగి రోకో తొలి రోజు శతకాల మోత మోగించారు. తమ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ అదరగొట్టారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు దంచుకొట్టారు. ముంబై తరపున దాదాపు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న రోహిత్ శర్మ సిక్కింతో మ్యాచ్లో కేవలం 61 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీనిలో 80 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. రోహిత్కు ఇది 37వ లిస్ట్ ఏ క్రికెట్ సెంచరీ. రోహిత్ 155 పరుగులతో చెలరేగడంతో ముంబై 8 వికెట్ల తేడాతో సిక్కింను ఓడించింది. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం శతక్కొట్టాడు. 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీ అందుకున్న కోహ్లీ ఆంధ్రతో మ్యాచ్లో 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 రన్స్ చేశారు. గత 5 వన్డేల్లో కోహ్లీకి ఇది 3వ సెంచరీ కాగా ఈ ఇన్నింగ్స్తో సచిన్ రికార్డును బ్రేక్ చేశారు. లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ మైలురాయిని కోహ్లీ 343 మ్యాచ్లలో అందుకున్నాడు. గతంలో సచిన్ మాత్రమే భారత్ తరపున ఈ ఘనత సాధించాడు. సచిన్ 551 మ్యాచ్లలో 21,999 పరుగులు చేసి లిస్ట్ ఏ క్రికెట్ అత్యధిక పరుగుల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు.